హైదరాబాద్లో వర్షం దంచి కొడుతుంది. చాలా చోట్ల భారీ ఈదురుగాలు వీస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. నార్త్ ఈస్ట్ వెస్ట్ హైదరాబాద్లో వాన పడుతోంది. కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్పల్లితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి వరకు కూడా భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో నగర వ్యాప్తంగా అలర్ట్స్ కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సిటీలో మార్నింగ్ నుంచి ఎండలు దంచి కొడితే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో అకస్మాత్తుగా వడగళ్ల వాన పడుతోంది. ప్రధానంగా కూకట్పల్లి, జగద్గిరిగుట్ట, అల్విన్ కాలనీ పరిసరాల్లో వడగళ్ల వాన పడుతోంది. భయంకరమైన వర్షం, ఉరుములు, ఎదురుగాలతో కూడిన వర్షం పడుతోంది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, కోంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, మల్లంపేట్, బహదూర్పల్లి, సూదరం, చింతల్, షాపూర్ నగర్, గాజుల రామరం, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూడా వాన పడుతోంది. ఎల్లమ్మబండ, హైదర్ నగర్, వివేకానంద నగర్, నిజాంపేట, ప్రగతి నగర్, కేపీహెచ్బి కాలనీ, మూసాపేట, బాలానగర్, ఫతేనగర్, కుక్కట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. చింతల్, పద్మనగర్లో గాలివాన ధాటికి వైర్లతో సహా భారీ వృక్షం నేలకొరిగింది. ఇక చెట్టు ధాటికి 2 స్తంభాలు కూడా నేలకొరిగాయి. పలు ద్విచక్ర వాహనాలు కూడా ధ్వంసమైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ సిటీలో దాదాపు రాత్రి 7 గంటల వరకు కూడా భారీ వర్షం పడనున్నట్టు తెలంగాణ వాతావరణ శాఖ చెప్తోంది. ఆదిలాబాద్, కామారెడ్డి, అటు నాగర్ కర్నూలు, నిర్మల్, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో 2-3 గంటల్లో తేలికపాటి వర్షం పడనుందని ఎల్లో అలర్ట్ అయితే ఉంది. మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పద్మానగర్లో చింతల్, పద్మానగర్లో గాలివాన ధాటికి వేర్లతో సహా భారీ వృక్షం నేలకూలిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక దీని దాటికి 2 కరెంటు స్తంభాలు కూడా నేలకొరిగాయి. పలు ద్విచక్ర వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. హైదరాబాద్లో సడన్గా భారీ వర్షంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఇక అర్ధరాత్రి వరకు నగరంలో తూర్పు, ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ వర్షం నగరం అంతటా విస్తృతంగా కాకుండా సుమారు 50% ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుముల వల్ల తీవ్రమైన ఎండల వేడి నుంచి నగరవాసులకైతే తాత్కాలికంగా ఉపశమనం లభించనుంది. రానున్న 2 రోజుల పాటు కూడా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఒకసారి హైదరాబాద్లో పడ్డ వర్షానికి సంబంధించిన దృశ్యాలు చూద్దాం. నేను వడగళ్ళ వాన పడుతుంది ఐదుకుంటున్నాను. చూడలే
apa dugaan kembali? తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాలతో పాటు నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లో వడగళ్ల వాన కురిసింది. నిజామాబాద్లో కూడా పలు చోట్ల గంట పాటు రాళ్ల వాన కురిసింది. సిరికొండ, కొండూరు, మైలారం, పెద్దవాల్గోటు, చిన్నవాల్గోటు, భీమ్గల్లో వడగళ్ల వానతో జనజీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం నీటిపాలైంది. అకాల వర్షంతో ఆరబెట్టిన ధాన్యం తడిచిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇక హైదరాబాద్లో పలు చోట్ల వడగళ్ల వాన పడింది. ప్రధానంగా సుచిత్ర సర్కిల్, కోంపల్లి పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. వాతావరణ మార్పులతో తెలంగాణలో పలు చోట్ల అకాల వర్షాలు పడతాయని ముందుగానే అధికారులు హెచ్చరించారు. రేపు ఎల్లుండి కూడా తెలంగాణలో అకాల వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టుగా అధికారుల ప్రకటన బట్టి తెలుస్తోంది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటికే ఇటు ఎల్బీ నగర్, అల్వాల్, మల్కాజ్గిరి, కాప్రా, కోంపల్లి, బాచుపల్లి, బాలనగర్ అండ్ దుండిగల్ ఏరియాస్లో హెవీ రైన్ పడుతున్నట్టుగా సమాచారం అందుతోంది. అలాగే మరోవైపు ఇంకా ఈ ప్రాంతాల్లో సాయంత్రం 7 దాకా కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో వడగళ్ల వానతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అయితే వీస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో భారీ ఈదురుగాలతో ఒక్కసారిగా దుమ్ము చెలరేగి వాహనదారులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. అలాగే 40 కిలోమీటర్ల వేగంతో కొట్టుకొచ్చే ఈదురుగాలతో ఒక్కసారిగా బయట కాస్త గందరగోళంగా తయారైపోయింది. ఇక చాలా ప్రాంతాల్లో ఆకస్మిక వర్షం కురుస్తోంది. హైదరాబాద్ ఈస్ట్, వెస్ట్, సౌత్ జోన్లలో 3 ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం వర్షం పడుతుంది. అలాగే వడగళ్ల వాన కూడా సడన్గా కురవడంతో నగరవాసులు కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు. విజయ్, సిటీ మొత్తం అన్ని జోన్లలో వర్షం కురుస్తున్నట్టుగా రిపోర్ట్స్ అందుతున్నాయి. సో వాతావరణ శాఖ ఏం చెప్తుంది, ప్రస్తుతం వర్షాలకు కారణం ఏంటి? రామదాస్, అయితే గత 2-3 రోజులుగా కూడా చాలా ఉక్కపోతతో కూడినటువంటి వాతావరణం అయితే హైదరాబాద్ ప్రజానికము ఎదుర్కొన్నారని చెప్పాలి. గత వారం రోజులుగా కూడా పెరిగినటువంటి ఎండ తీవ్రత వల్ల చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ వడగాల్పులు కూడా మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల సమయం లోపల వడగాల్పులు తోడము, అలాగే తీవ్రంగా ఈ యొక్క ఇబ్బంది పడుతున్నటువంటి హైదరాబాద్ ప్రజానికానికి కొంత ఉపశమనం కలిగిందనే చెప్పాలి. ఇటు హైదరాబాద్ నార్త్, ఈస్ట్, వెస్ట్ కు సంబంధించినటువంటి ఏరియాల్లో ప్రధానంగా ఇటు కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్పల్లితో పాటు ఇటు సికింద్రాబాద్, మల్కాజ్గిరి, నాచారం, దమ్మాయిగూడ వంటి ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది. అటు సిటీ అవుట్స్కట్స్ అయినటువంటి బొల్లారం, ఎల్బీ నగర్, హయత్ నగర్, బిఎన్ రెడ్డి, అలాగే ఇటు గాజుల రామారం, అల్వాల్, కాప్రా వంటి ప్రదేశాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం అయితే కురుస్తా ఉంది. సో ఇటు అనుకోకుండా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా కొంత ఇటు ఏదైతే చిరు వ్యాపారులు ఉన్నారో వారు కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బట్ ఎటకేలకు చాలా రోజుల తర్వాత హైదరాబాద్ ప్రజానికం తిరిగి మళ్ళీ వర్షాన్ని చూసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అంటే ఇటు ఏప్రిల్లో ఇదే మొదటిసారి ఇటు హైదరాబాద్ లో అయితే పెద్ద ఎత్తున వర్షం కురవడం. గత 2-3 రోజులు చూసుకున్నట్లయితే చిరుజల్లులు కురిసాయి కానీ పెద్ద ఎత్తున కూడా కురవనటువంటి పరిస్థితి ఉంది. బట్ ఇన్ని రోజులు వేడి తాపానికి అల్లాడినటువంటి హైదరాబాద్ ప్రజానికం కాస్త ఉపశమనం పొందారనే చెప్పాలి. సో ఇటు మరీ కొద్ది రోజులుగా కూడా ఈ యొక్క వర్షాలు కురిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ కేంద్రంగా ఉన్నటువంటి వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అలాగే అలర్ట్ ని కూడా జారీ చేసింది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో డ్రైనేజ్ కి సంబంధించి, అంటే వరద నీరు పెద్ద ఎత్తున ఎక్కడైతే రోడ్ల మీద పేరుకుపోతుందో ఆ ఏరియాల్లో ప్రధానంగా సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కొంత టీమ్స్ ని అలర్ట్ చేయాలంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీతో పాటు అటు అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి కూడా వాతావరణ శాఖ అయితే ఒక అలర్ట్ ని జారీ చేసింది. రామ్దాస్, అయితే అర్ధరాత్రి వరకు కూడా అధికార యంత్రాంగం యాక్టివ్ గా ఉండాలంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే సడన్ గా ఒక్కసారిగా కుంభవృష్టి కురిసితే
కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇటు హైదరాబాద్ ప్రజానికం అంతా కూడా సో ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో సో అక్కడ ఇటు ఏదైతే హైడ్రాక్ సంబంధించినటువంటి టీఎంలు కావచ్చు, అలాగే డిఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, వీళ్ళందరినీ కూడా యాక్టివ్ గా ఉండేలాగా కూడా ఇటు వాతావరణ శాఖ అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మొత్తానికి కొంతమేర హైదరాబాద్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే సో గత వారం రోజుల నుంచి కూడా చూస్తా ఉన్నాము, చాలా దారుణమైనటువంటి ఎండ కాస్తా ఉంది. ఈవెన్ మధ్యాహ్నం 12 గంటలు దాటితే అసలు ఎవరు కూడా బయట తిరిగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పూర్తిగా ఎక్కడికి కూడా వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కూడా లేనటువంటి పరిస్థితులు మనం అందరం చూసాం. సో ఇటు అర్ధరాత్రి వరకు కూడా వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఇటు అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే ఇటు అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రామ్దాస్. రైట్, హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మార్నింగ్ నుంచి ఎండలు దంచుకొట్టగా ఇప్పుడు పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా వడగళ్ల వాన కూడా పడుతుంది. హైదరాబాద్ వ్యాప్తంగా అలర్ట్ జారీ చేశారు. సాయంత్రం 7 దాకా కూడా వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వాతావరణ శాఖ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఇక వాతావరణ మార్పులు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ వర్షాలతో నగరవాసులు తాత్కాలికంగా ఉపశమనం పొందుతున్నారు. మరొక 2 రోజుల పాటు కూడా ఇలాంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో, అలాగే చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురిశాయి. గంటపాటు వడగల వాన కురిసింది. కామారెడ్డి జిల్లాలో కూడా జిల్లా కేంద్రంతో పాటు మిగతా ప్రాంతాల్లో సదాశివనగర్, తాడ్వాయి, మాచారెడ్డి, దోమకొండ, బిక్కనూరు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వాన పడింది. ఇక చాలా చోట్ల వరిధాన్యం పాడైపోయింది, తడిసి ముద్దయింది. మరోవైపు ఇప్పటికే రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు. కామారెడ్డి ప్రధాన బస్టాండ్ దగ్గర భారీ వృక్షం నెలకొరిగింది. దీంతో బస్టాండ్ లోపలికి బస్సులు వెళ్లేందుకైతే ఆటంకం ఏర్పడింది. అకాల వర్షంతో ధాన్యం తడవడంతో రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ వర్షాలకైతే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. చక్రవాత ఆవర్తనం, అలాగే ద్రోణి ప్రభావం, దాంతోపాటు క్యూములో నింబస్ మేఘాలు తోడై ఈ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. ఇల్లు కట్టు బాబాయ్ చూడు. बिल्डिंग को ले